ఈరోజు ప్రజాపాలన దినోత్సవ తెలకపల్లి రైతులకు మరియు పాత్రికేయులకు అందరికీ శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రజాపాలనలో భాగంగా రైతులకు ఎన్నో విధాల సేవలు అందిస్తూ మన పిఎస్ఎస్ ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు కానీ, విత్తనాలు కానీ, అదేవిధంగా క్రిమిసంహారక మందులు కానీ, రుణాలు కానీ, క్రాప్ లోన్లు అయితే ఏమి, ఇతర ట్రాక్టర్స్ కానీ, ఇంకేమైనా లోన్స్ అయినా, హార్వెస్టర్స్ కానీ, అట్లాంటి లోన్లు మనకు రైతులకు వాళ్ళకి ఏ రకమైన లోన్లు అయినా కూడా అందించడంలో మనం ప్రప్రథంగా ముందుగా ఉన్నాం మన తెలకపల్లి సహకార సంఘం. ఈరోజు ప్రజాపాలనలో మనం ఎంతో ముందుకు దూసుకెళ్తున్నాం. అంటే రైతులకు ఎలాంటి ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే రైతు బాగుంటేనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం మనం. ఎందుకంటే మెయిన్ ఉత్పత్తి ప్రొడక్షన్ అనేది రైతుల దగ్గర నుంచే ఏదైనా ఆహారం కానీ, ఏదైనా కానీ, మన తినుబండారాలు కానీ ప్రతిదీ మనం ఫస్ట్ ఈ ప్రొడక్షన్ చేసేది ఎవరంటే రైతు దగ్గర నుంచి మనకు బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది దాని మీద జీవనోధారపడి ఉంటారు. అంటే కూరగాయలు అనుకోండి, పాలు అనుకోండి, నిత్యావసర వస్తువులు ఏదైనా కానీ అవే మళ్ళీ అదే మన కిరాణా షాపుల ద్వారా కానీ, ఇదే మన సూపర్ మార్కెట్ల ద్వారా కానీ మనకు లభిస్తుంది. అది మనం పండించిన పంటనే. ఇదొకటి మనం గమనించాలి. ఎప్పుడు కూడా ప్రతిదీ మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు ఏదైనా కూడా మనం రైతు చేసిందే. ఎప్పుడు రైతు సేవలను మనం మరవద్దు. రైతులకు ఇంకా ఎంతో మంచి సేవలు అందిస్తామని చెప్పేసి ఇప్పటికి కూడా చాలా చక్కగా వాళ్ళకు ఏ రకమైన సేవలు కావాలన్నా ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ మన సొసైటీని ముందుకు తీసుకెళ్కుంటూ రైతులకు వాళ్ళకి నిత్యావసరంగా డైలీ వాళ్ళకి ఏమైతే అవసరమో వాళ్ళకి అనుగుణంగా, అంటే మనం పాతకాలం పద్ధతిలో కాకుండా కొత్త కాలంలో వాళ్ళకి ఏమేమి కావాలా, ఇప్పుడు విత్తనాలు అయితేనేమి, విత్తనాల్లో ఇంకా ఒక అడుగు ముందేసి ఇప్పుడు సబ్సిడీ విత్తనాలు కూడా మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వబోతుంది. యాసంగిన గ్రౌండ్ నట్ మన ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఏ మండలంలో లేదు. మన తెలకపల్లి మండలంలో గ్రౌండ్ నట్ మనం సుమారుగా 900 ఎకరాలకు, మనం 1300 ఎకరాలకు మనం ఇప్పుడు గ్రౌండ్ నట్ ఎవరైతే అంటే గ్రౌండ్ నట్ పల్లీలు, వేరుశనగ విత్తనాలు మనం ఫ్రీగా, అంటే ఒక రైతుకు 2.5 ఎకరాలు అంటే 1 హెక్టార్ వాళ్ళకి వేసినట్టయితే వాళ్ళకి మనం విత్తనాలు సప్లై చేస్తాం. అదే విత్తనాలను మనం బైబ్యాక్, అంటే మళ్ళీ మనమే కొనేటట్టుగా అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి రేపు కొనేటప్పుడు దళారీల బారిన పడకుండా, అక్కడ వాళ్ళకి దళారీల బారిన పడితే ఏమవుతుందంటే వాళ్ళు కమిషన్లని, అదని, కటింగ్స్ అని ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళకు జరుగుతుంటుంది. కాబట్టి అట్లా లేకుండా మార్కెట్ కన్నా అవసరమైతే ₹1 ఎక్కువనే, అంటే రూపాయి కాదు, అట్లా ఎక్కువనే పెట్టి మన సొసైటీ కొని మళ్ళీ రైతులకు వాళ్ళ స్వయంగా వాళ్ళ ఖాతాలలో పైసలు జమ అయ్యేటట్టుగా మనమే అలాంటి అగ్రిమెంట్లు రూపొందిస్తున్నాం. మనం FPO సెంటర్ తెలకపల్లి మండలానికి మన సొసైటీకి సెలెక్ట్ అయినాం. ఇదే ఒక్కటే కాకుండా రేపొద్దున ఇంకా ఎన్నో విధాల సేవలు అందించేందుకు మనం ముందుకు పోతున్నాం. మనం రైతులకు పండించే పంటను అతి త్వరలో మనం ఒక రైస్ మిల్ ద్వారా కూడా మళ్ళీ మనకు రైతులకే అంటే మంచి బియ్యం అందించే విధంగా మనం అట్లాంటి పథకాలు మనం ఎన్నో చేయాలని, రైతులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం పండించిన పంటను తీసుకుపోతాం 1200కు 2000 రూపాయలకే మనం అమ్ముకుంటాం. రేపు పొద్దున అదే రైస్ మనం కొనాలంటే 4000 5000 పడుతుంది. మళ్ళీ నాణ్యమైన రైస్ రాదు. అట్లా కాకుండా మన రైతుల దగ్గర నుంచి మనమే సేకరించి, పండించిన ధాన్యాన్ని మనమే సేకరించి ఇక్కడ మనమే రైస్ మిల్లు వాళ్ళకు మంచి రైస్ని తీసుకొని, మంచి ప్యాడీని తీసుకొని, మంచి వరి వంగడాలను తీసుకొని వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించి వాటిని మనం మళ్ళీ మన బ్రాండ్ ద్వారా తెలకపల్లి PSAS ద్వారా రైస్ను ప్రొడక్షన్ చేసి మళ్ళీ మన సెంటర్లలోనే, మన మండలాలలో మన సెంటర్స్ చిన్నముదునూరు కానీ, పెద్దూరు కానీ, తెలకపల్లి కానీ, ఇంకా రాబో రోజుల్లో ఇంకొక 4-5 గ్రామాల్లో 2-3 గ్రామాల్లో కలిపి ఒక సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు ఇవన్నీ అందుబాటులో ఉండాలని. గతంలో మనకు తెలకపల్లిలో ఒక సెంటర్ ఉండేది. అట్లా కాకుండా వాళ్ళకి ఈరోజు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ జరగాలంటే ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్ కానీ, అమాలి కానీ వాళ్ళకి ఇబ్బంది జరిగేది. ఇప్పుడు ఊర్లో రైతులు ఏం చేస్తున్నారంటే, ఉదాహరణకు ఒక పెద్దూరు గోదాం ఉంది, అక్కడ ఒక ఫర్టిలైజర్ తీసుకున్నట్టయితే వాళ్ళు వస్తున్నారు, 2 బస్తాలు తీసుకొని వాళ్ళ బైక్ మీద వేసుకొని చేను దగ్గరికి వెళ్ళిపోతున్నారు. రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు. అంటే అట్లాంటి సేవలు అందించే దాంట్లో మేము ముందున్నాం. ఇంకా చాలా సేవలు అందిస్తాం. ప్రజాపాలనలో ఇంకా మంచి సేవలు అందియాలని మా ఉద్దేశ్యం ఇది.
రైతులకు మరీ తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే యూరియా అనేది షార్టేజ్ లేదు. రైతులు ఎవరు కలత చెందొద్దు. మీకు యాసంగికి సరిపడే యూరియా వస్తుంది. యాసంగికి యూరియా వస్తుందో రాదో అనే ఉద్దేశంతోనే కొంతమంది రైతులు వేరే వాళ్ళు అభూతను కల్పించినందుకు వారి మాటలు నమ్మి మోసపోవద్దని. ఇప్పుడు మీరు వరి వంగడాలు మాత్రమే ఉన్నాయి. వరికి సరిపడే యూరియా తీసుకెళ్ళండి. యాసంగికి మాకు 15 రోజులలో మేము ఎంత స్టాక్ కావాలనో మేము దాన్ని ఒక రూపకల్పన చేస్తున్నాం. తర్వాత యాసంగిలో ఎంత పంట వేస్తారో ముందే ఆ పంట కాలం కన్నా ముందు వాళ్ళు వేసే పంటకు ఏ పంటకు ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా అవసరమో అది మొత్తం స్టాక్ మా దగ్గర ఉంచుకునేటట్టు మేము ప్రణాళిక రూపొందించుకున్నాం. రేపొద్దున ఏ రైతు కూడా లైన్లో నిల్చోకుండా యూరియా తీసుకునేటట్టు వాళ్ళకు మేము మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అందరి సహకారంతో రేపొద్దున ఒక కార్డు రూపం ఏర్పాటు చేసి ప్రతి రైతుకు ఊర్లో ఫస్ట్ ఇచ్చేస్తాము. అతి త్వరలో వస్తుంది. ఒక సాఫ్ట్వేర్ రూపంలో కావచ్చు, లేకుంటే ఒక హార్డ్వేర్ అంటే ఒక హార్డ్వేర్ కాపీ ఒక కార్డు కానీ మొదలై ఇచ్చేస్తాం. ఈ పంటకు నీకు 15 బస్తాల యూరియా వస్తుంది. నీవు ఎన్ని షాప్లో కొనుక్కోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఆ కొనుక్కున్న దగ్గర ఒకసారి 5 బస్తాలు కొంటే 5 బస్తాలు ఇచ్చినట్టు టిక్కు పడుతుంది. నీకు 10 బస్తాలు బ్యాలెన్స్ ఉంటే 10 బస్తాలు మళ్ళీ వస్తుంది. నీకు సంవత్సరానికి నీకు పంటకాలానికి సరిపడే మొదలే రాసిస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రైతులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఎవ్వరి మాటలు నమ్మరదు. మీరు లైన్లో నిల్చున్నప్పుడు గందరగోళం సృష్టించడానికి వాడికి 2 బస్తాల యూరియా కావాలంటే వాడు మనుషులను తోలుకొచ్చి లైన్లను తూర్చడానికి వాడు ఏం చేస్తాడంటే ఈ గొడవ సృష్టించి మీరు గొడవ పడుతుంటారు, వాడి మనుషులు వచ్చి ముందు నిల్చొని ఉంటారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. అట్లాంటి వాళ్ళ మాటలు నమ్మబాకండి. మీరు దయచేసి మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. రైతు బాధలు నాకు తెలుసు కాబట్టి రైతుకి ఎప్పుడు ఏం అందించాలనేది మాకు తెలుసు. ఎప్పుడు గత 13 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు ఇబ్బంది రాలే. ఈ సంవత్సరం కూడా ఇబ్బంది లేదు. ఇది కేవలం ఒక కల్పితం మాత్రమే. కొంతమంది దుష్టశక్తులు దీంట్లో దూరి కావాలని చెప్పేసి కొన్ని మీడియా సంస్థల ద్వారా కొద్దిగా వాళ్ళను లేదు అని చెప్తే రైతులు మళ్ళీ దాన్ని ఆందోళన చెంది లైన్లలో పొద్దున్నే రావడం అట్లాంటి అవసరాలే లేదు. మీరు వరి పంటకు మాత్రం తీసుకెళ్ళండి. ఇప్పుడు మిగతా పంటలకు యాసంగిన మీరు వేసే గ్రౌండ్ నట్ కానీ అంటే వేరుశెనగకు కానీ తర్వాత మీ మొక్కజొన్నకు కానీ కావాల్సినంత స్టాక్ మా దగ్గర ఉంటుంది. తప్పకుండా మీ సేవలో ఎల్లవేళ మీ సేవలు ఉంటాం మేము. దయచేసి మా మాటలు నమ్మండి, మీరు ఎవరి మాటలు నమ్మకండి అని చెప్పేసి నేను ఈ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా మీ రైతులకు తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు.